ఆప్ చీఫ్ కేజ్రీవాల్ లిక్కర్ గేట్ మలుపులు తిరుగుతుంటాయి. తొలిసారి ఈడీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలోనే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఈడీని ప్రశ్నించింది. ఎల్లుండి సమాధానంతో రావాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీకి తొలిసారి రివర్స్ షాక్ తగిలింది. ఆప్ చీఫ్ అరెస్ట్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేజ్రీవాల్ను ఎన్నికల సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది. ఎల్లుండి ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చేందుకు రావాలని ఈడీ తరఫున వాదిస్తున్న అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ను ఆదేశించింది. లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేయడం అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నిన్న విచారణ జరిపింది. అంతకుముందు కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ను ఈడీ 2022లో అరెస్టు చేసిందని, కేజ్రీవాల్ను మాత్రం 2024 దాకా ఆగి ఇప్పుడు అరెస్టు చేసిందన్నారు. ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనే దానిపై క్లారిటీ లేదన్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ను అరెస్టు చేశారని చెప్పారు. అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే శ్రీనివాసులరెడ్డి కొడుకు రాఘవకు ఈ కేసులో బెయిల్ వచ్చిందన్న విషయాన్ని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో శ్రీనివాసులరెడ్డి మొదట్లో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, తర్వాతే మాట మార్చారని వాదించారు. అటు ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వకూడదన్న సిబిఐ, ఈడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది.